నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. మాజీ సీఎం జగన్ ప్రతిపక్ష హోదా కావాలని అడగడం హాస్యాస్పదం. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్. చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి మాజీ సీఎం జగన్ పోరాడాలి. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. జిల్లాలో ప్రపంచ మత్తుమందు వ్యతిరేక దినోత్సవం. విద్యార్థులకు అవగాహన సదస్సులు, ర్యాలీలు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా విధానం. జనసేన నాయకుడు బొలిశెట్టి రాజేష్. కౌలు రైతులు ఆర్బీకే ద్వారా కౌలు కార్డులు తీసుకోవాలి. మండల వ్యవసాయ అధికారి ఆర్ఎస్ ప్రసాద్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కావాలని అడగడం హాస్యాస్పదంగా ఉందని శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో తెలుసని అన్నారు. పెన్షన్దారులకు ఇచ్చిన హామీ మేరకు 4,000 రూపాయల పెన్షన్ అందిస్తామని, ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ పథకాలు ప్రజలు కట్టే పన్నుల నుండే అందిస్తున్నామని ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. చాలా ఆశాస్పదమైనటువంటి మాటలు మాట్లాడడం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 నుంచి 11 సీట్లు వరకు వచ్చినటువంటి వ్యక్తి 151 నుంచి 11 దిగజారి ఇవాళ ప్రతిపక్ష హోదా ఇవ్వండి అనే స్టేజ్కి వచ్చాడంటే మీరు అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ప్రజలు ఎవరిని ఎప్పుడు ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతారు. ఇదివరకు ఆయనే అన్నాడు, నేను తలుచుకుంటే నువ్వు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసేస్తానని చెప్పి. మరి ఏ మొగ్గొట్టి అడుగుతారో నాకు తెలీదు. మరి అది పెద్ద రెండో పార్టీగా ఉన్న జనసేన పార్టీ కాబట్టి జనసేన పార్టీకే అది ఏదైనా ప్రతిపక్షమైన స్వపక్షమైన అతిపెద్ద పార్టీగా గుర్తింపు ఉంటుంది. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ప్రతిపక్ష హోదా లభించే అవకాశం లేదు రాజ్యాంగం ప్రకారం. అది ఇవ్వాలా ఇవ్వక్కర్లేదన్నది సభాపతి గారు, ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అయినా ఆయన అమాయకుడిలో మాట్లాడుతూ ఉన్నాడు. రాష్ట్రాన్ని ఒక పక్కన దోచేసి ప్రజలకు పప్పు బెల్లాలు పంచి రాష్ట్రంలో కొండలు, నదులు, గుట్టలు, ఇసుగి, లెక్కరు, మట్టి, మశానం అంతా అమ్మేసుకున్నటువంటి ముఖ్యమంత్రిని ఎందుకు ఓడిపోయో తెలియదా? ప్రజలకు తెలుసు. నువ్వు ఇచ్చి డబ్బు అంతా కూడా ప్రజలు కట్టి పనులు. ఇవాళ రేపు పొద్దున్న మనం డబ్బులు ఇచ్చినా, మనం చందాలు ఇచ్చినా, లేకపోతే మనం ఏదైనా నిజంగా కూడా ఇవాళ పెన్షన్ ఇచ్చినా, లేకపోతే ఇంకొక స్కీమ్ ఇచ్చిన అదంతా ప్రజలు కట్టి పనులు. కానీ మేము చెప్తాం రేపు ఇదిగో మీకు మాట ఇచ్చారు, ఇంప్లిమెంట్ చేయాలి. ప్రజలకు కట్టిన పనులు మీకు పెన్షన్కి 4,000 ఇస్తానని ఇస్తాం అంతే. అది మన సొమ్ము కాదు, ప్రభుత్వ సొమ్ముగా మనం తెలియపరచాలి. పెన్షనర్స్ కూడా లేదా జగనన్న డబ్బులు లేదా చంద్రన్న డబ్బులు, బొలిశెట్టి శ్రీను డబ్బులు కాదవి. ఇవి మనం కట్టిన పనులు అనే విషయం ప్రజలు ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా అందరికీ ఇదే ఆదేశాలు ఇస్తాం. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రభుత్వ సొమ్ముతో మీకు పెన్షన్ ఇస్తాం. మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం, పార్టీలు మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం మీకు 4,000 ఇవ్వబోతూ ఉన్నాం. అది అంతేగాని జగనన్న కానుక లేదా చంద్రన్న అవి ఉండవు. ఇంకా ఈ కానించి ప్రభుత్వ సొమ్మునే ఏది ఇచ్చినా చెప్పవలసిన అవసరం చెప్తాం అంతే. మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడడం సరికాదని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అన్నారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రజల తరపున పోరాడాలని అన్నారు. ప్రతిపక్షం అవసరం లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించగలరని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ స్పీకర్కి ఒక లేఖ రాయడం జరిగింది. ఆయన 11 అసెంబ్లీ స్థానాలు ఉన్నా సరే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. అంటే గతంలో మీరేం మాట్లాడారో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆవేళ మాట్లాడిన మాటలు 23 స్థానాలకి మీరు పరిమితం అయ్యారు. ప్రతిపక్ష హోదా మీకు పోవాలంటే 10%కి సంబంధించి 18 సీట్లు ఉండాలి. నేను కళ్ళు ఎర్ర చేస్తే కప్పల్లాగా నా దగ్గరికి గెంతుకుంటూ వచ్చేస్తారు 6 అని చెప్పడం జరిగింది. ఈవేళ నెంబరింగ్తో సంబంధం లేదు, ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వాలి అని చెప్పి మీరు లెటర్ రాశారు. ఆవేళ అసెంబ్లీలో మరి కొడాల నాని గారు అవని, మరి ఇంకా జోగి రమేష్ అవని, ఇంకా కొంతమంది మరి ఆఖరికి అప్పుడు స్పీకర్గా ఉన్న వ్యక్తి కానీ ఎన్ని అవమానాలు చేశారో, చంద్రబాబు నాయుడు గారిని ఎంత దారుణంగా హింస పెట్టేశారో ప్రజలందరికీ తెలుసు. కూటమి సభ్యులు ఎవరు కూడా మిమ్మల్ని అలా ఇబ్బంది పెట్టరు. చక్కగా రండి అసెంబ్లీకి వచ్చి మరి ప్రజా సమస్యల మీద పోరాడండి, గడవిప్పండి. ప్రజా సమస్యల మీద ఎవరికి కూడా అభ్యంతరం లేదు. అవకాశాలు ఆవేళ మైక్ ఇవ్వాలంటే పొడియం దగ్గరికి వచ్చి గొడవ చేసే పరిస్థితుల్లో మాట్లాడితే సస్పెండ్ చేశాడు. ఇంకా ఎన్నిసార్లు సస్పెండ్ చేశారో మరి ఆయన తమ్మినేని సీతారాం గారికి ఎరుక. రానున్న రోజుల్లో ఎవరు ఇలాగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద ఆ రకంగా చేస్తే అందరూ ఎవరైనా వస్తారు. కాబట్టి మా సభ్యులందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తారు, గౌరవంగా ఉంటారు. మీరు నాకు అసెంబ్లీ వెళ్ళక్కర్లేదు, నేను ప్రతిపక్ష నాయకుడిని ఇస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తాను, లేకపోతే అసెంబ్లీకి వెళ్ళనని ఎగ్గొట్టేసేలాగా కనపడతా ఉన్నారు. గతంలో మీరు ఏవైతే మాట్లాడారో అవి ఒకసారి మననం చేసుకోవాల్సిందిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను కోరుకుంటూ సెలవు. మరి నిన్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి స్పీకర్ గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. మాకు నెంబరింగ్తో పని లేదు, కేవలం మా 11 మందికి కూడా ప్రతిపక్ష హోదా కల్పించమని మరి చెప్పడం, లెటర్ రాయడం జరిగింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఏదైతే మరి ప్రజలు మీకు 11 సీట్లు ఇవ్వడం జరిగింది, చాలా గౌరవంగా మరి మిమ్మల్ని ప్రమాణ స్వీకారానికి పిలిచినప్పుడు మీరు వచ్చిన రోజున మీ యొక్క హోదాని కాపాడే విధంగా మా నాయకుడు ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీ వెహికల్స్ని లోపలకు కూడా గౌరవంగా తీసుకురమ్మని, అలాగే ఏదైతే సభ్యులందరూ కూడా సమన్వయంతో ఉండండి, ఎవరిని విమర్శించొద్దు, అందరూ గౌరవంగా ఉండండి అని చెప్పిన నాయకుడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి దాన్ని కూడా గత కాలంలో ఏదైతే మీ నోటితో మీరే మా నాయకుడికి 23 సీట్లు వస్తే 5 సీట్లు నేను నా వైపుకి లాగుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదయ్యా అని వ్యంగ్యంగా చాలా వనకరంతో వయస్సుకు కూడా గౌరవం ఇవ్వకుండా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని కూడా చాలా వ్యంగ్యంగా మాట్లాడిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇతని దగ్గరికి వచ్చేటప్పటికి అందరూ సానుకూలంగా ఉండాలి, ఇతను నిజంగా ఒక సైకో ముఖ్యమంత్రి, మన మాజీ ముఖ్యమంత్రి, ఓ సైకో చేష్టలు ఉన్నాయి ఇతనికి. కేవలం ప్రమాణ స్వీకారం చేసిన 10 నిమిషాలు కూడా లేకుండా వెళ్ళిపోవడం, అలాగే ఏదైతే మరి ఒక సీనియర్ నాయకుడు సుమారుగా 40 నుంచి 45 సంవత్సరాల రాజకీయాల్లో అనుభవం ఉన్న వ్యక్తిని స్పీకర్గా చేస్తే మేము ఆయన మమ్మల్ని తిట్టాడు, మేము రాము అని చెప్పి ఆయన ఎన్నికకు కూడా కనీసం సంస్కారం లేకుండా ఆయన ఎన్నిక కూడా రాకుండా మరి విస్మరించిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏ ముఖం పెట్టుకొని మరి అదే స్పీకర్ గారికి మాకు ప్రత్యేక హోదా కల్పించాలని మరి లెటర్ ఎలా రాశారని చెప్పి మేము అడుగుతా ఉన్నా. ప్రపంచ మత్తు మందు వ్యతిరేక దినోత్సవాన్ని స్థానిక దేవి ఎడ్యుకేషన్ సొసైటీ దీక్ష మందు
మత్తు మందులను పునరావాస కేంద్రం సంయుక్తంగా ఆదిత్య జూనియర్ కాలేజీలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య కాలేజీ ప్రిన్సిపాల్ కె శ్రీనివాసరెడ్డి, ప్రముఖ సైకాలజిస్ట్ టి గంగాధర్ రెడ్డి, సొసైటీ వ్యవస్థాపకులు మల్లిపూడి మిత్ర మాట్లాడుతూ మత్తు మందుల వలన జరిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ పి అంజనీ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. భారతదేశం యొక్క మత్తు రహిత దేశముగా నిర్మించడానికి బానిసలైనటువంటి వ్యక్తులు ఎవరైనా పరిస్తే నిర్భయంగా ఎటువంటి మానసిక ఒత్తిడులకు గురి అయినా మత్తు మందులతోనికి పోనని మనసా వాచా కర్మేణ. ప్రపంచ ఆరోగ్య సంస్థలో సామాజిక బాధ్యత అనేది వాడు సర్వే చేస్తే కొత్తగా వచ్చిన సర్వేలో ఏమొచ్చింది అంటే ప్రపంచంలో ఉన్నటువంటి యువత 10 సంవత్సరముల నుంచి 18 సంవత్సరముల వరకు ఉన్నటువంటి వ్యక్తులు మద్యానికి, మాదక ద్రవ్యాలకి ఎక్కువ అలవాటు పడుతున్నారు అనేటువంటి సర్వే వచ్చింది. అదే సర్వేని భారతదేశం నిర్వహించినప్పుడు 270 జిల్లాలలో మాదక ద్రవ్యాలు యువత వాడుతున్నారు, స్కూల్ పిల్లల నుంచి స్టార్ట్ అయినాయి అని వచ్చింది. ఆ వచ్చిన జిల్లాల్లో పశ్చిమ గోదావరి జిల్లా అన్నపూర్ణగా ఉండేది భారతదేశానికి. అటువంటి పశ్చిమ గోదావరి జిల్లా కూడా డ్రగ్ ఎడిక్టెడ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు బానిసలు అవుతున్నారు అనేటువంటి విషయం రావడంతో భారత ప్రధాని దీని మీద అవేర్నెస్ ఎక్కువ కలగజేయాలి, మత్తు రహిత భారతదేశాన్ని చూడాలి అనేటువంటి కలతో దీని మీద అవేర్నెస్ పెట్టండి, దీని మీద పిల్లల్లో అవగాహన కల్పించండి, పిల్లలకు బాగా తెలియపరచండి అన్ని విషయాలు అని చెప్పి ప్రధాని చెప్పడం జరిగింది. నేను ఒక్కడిని సేఫ్గా ఉంటే సరిపోదు, మీరు కూడా సేఫ్గా ఉండాలి. బార్డర్లో మిలిటరీ సైన్యం ఉంటుంది, వాళ్ళు మనందరి కోసం, అదేదో సినిమాలో చెప్తారు, మహేష్ బాబు సినిమాలో, మీ అందరి కోసం మేము అక్కడ రాత్రి పగలు కష్టపడుతున్నావురా బాబు, మిమ్మల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మాకందరికీ ఉంది. అలాగా మీరు ఇక్కడున్నటువంటి వాళ్ళు కూడాను ఎవరైనా చెడు వ్యసనాల సైడ్ వెళుతూ ఉంటే అది మీ యొక్క బాధ్యత, అటు సైడ్ వెళ్ళకూడదు. అలా వెళ్ళడం వలన వాళ్ళ భవిష్యత్తు ఒకటే కాదు, వాళ్ళ ఫ్యామిలీ భవిష్యత్తు, దేశ భవిష్యత్తు కూడా ఎలా నాశనం అవుద్దో అని మొదట్లోనే, అంటే బిగినింగ్లోనే వారిని గుర్తించి మీరు మీ సైడ్కి లాక్కొని వచ్చినట్టుగానైతే యూ విల్ బికమ్ ది లీడర్. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా విధానం మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని జనసేన నాయకుడు బొలిశెట్టి రాజేష్ పేర్కొన్నారు. స్థానిక జోలపాలెం 16వ వార్డు పాలూరు స్వాములు మున్సిపల్ హై స్కూల్లో 13వ వార్డు ప్రైమరీ విద్యార్థులకు పుస్తకాలు, కిట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పాలూరి వెంకటేశ్వరరావు, తాడిగల వీరన్న, పట్టణ జనసేన అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, పాలూరి బలుసులరావు, పాలూరి సందీప్ సాయికృష్ణ, పెద్దకుల యేసు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. పెద్దలు చెప్తున్నట్టు నాది యాక్చువల్ లోటస్ స్కూల్ అని నాది సిబిఎస్ఈ స్కూల్ ఉంది. దాంట్లో నిజంగానే క్వాలిఫైడ్ టీచర్స్ గురించి చెప్పినప్పుడు నేను కూడా దానికి ఒప్పుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మొన్న డిఎస్సి పెట్టినప్పుడు కూడా చాలామంది బయటకు వచ్చి డిఎస్సి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయడానికి వచ్చారు అంటే నా దగ్గర ఉన్న మంచి స్టాఫ్ కూడా డిఎస్సికి ప్రిపేర్ అయ్యి బయటకు వచ్చే అవకాశం. గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్స్లో మంచి స్టాఫ్ ఉంటారు. సో క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్న చోట క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ కూడా ఉండాలనేది ఒక మన మోటో. అది మీరందరూ కూడా మనస్ఫూర్తిగా పాటిస్తూ పిల్లలకి మీరు ఇవ్వాల్సిన రీతిలో ఇస్తే ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్స్కి ఏమాత్రం తక్కువ కాకుండా గవర్నమెంట్ స్కూల్స్ నడపచ్చు. అదేవిధంగా మీరు అందరూ కూడా చేస్తున్నారని చెప్పి నమ్ముతూ ఉన్నాను.
దానికి తగ్గట్టు గవర్నమెంట్ కూడా ఇలాంటి ఒక మంచి కార్యక్రమం పెట్టి ఏదైతే పిల్లలకి నీడ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఒక కొత్త నోట్బుక్, ఒక కొత్త పుస్తకం, కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది పిల్లలకి అనేది ఒక మనకి ఒక ఫేమస్ సేయింగ్ ఉంది. దాని ప్రకారం చూసినా కూడా ఈ కొత్త బుక్స్ని, కొత్త బ్యాగ్స్ని, షూస్ని, యూనిఫామ్ని, అట్లాగే బెల్ట్స్ అండ్ టైస్ని కూడా తీసుకుని వారు స్కూల్కి రావడానికి ఇంకా మంచి ఉత్సాహం కూడా వాళ్ళకి పెంపొందించడం, అట్లాగే వాళ్ళు స్కూల్కి మారకుండా వచ్చి మీ చేత చెప్పబడిన ఎడ్యుకేషన్ని వాళ్ళు తీసుకోవటం, రానున్న రోజుల్లో వాళ్ళు ఒక మంచి విద్యార్థులుగా, మంచి క్రమశిక్షణ కలిగిన పౌరులుగా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని ఇంత ఘనంగా చేయడం జరుగుతుంది. మనం 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. 5 సంవత్సరాల నుంచి టై ఇవన్నీ కూడా ఇస్తున్నారు. అవన్నీ మామూలే. అదేంటంటే మన స్కూల్లో ఒక ప్రత్యేకత ఉంది. తాడేపల్లిగూడెంలో కన్నా మన స్కూల్లో జనం ఎక్కువ ఉంటారు. తాడేపల్లిగూడెంలో ఏ స్కూల్లో ఉండలేనిది ఇక్కడ జోల్పాలెం స్కూల్లో ఉంటారు. ఎందుకంటే టీచర్స్ కానీ అందరూ కూడా క్రమశిక్షణగా టైం మెయింటైన్ చేసి వాళ్ళకి పిల్లలకు కూడా చదువులు అలా చెప్తాం జరుగుతుంది. అలాగే మనకి గతం కన్నా ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు విద్యారంగంలో కానీ అభివృద్ధి రంగంలో కానీ ఆయన చేసే సేవలు ఎమ్మెల్యే అవ్వకముందే చేస్తాం జరిగింది. ఒక లోటస్ స్కూల్ పెట్టి దాంట్లో 34 మందిని ఫ్రీగా చదివించి మన రాజేష్ గారు దాని చైర్మన్. రాజేష్ గారు కూడా ఫోన్ చేస్తే లేని విద్యార్థులు ఉంటే 10,000-20,000 తగ్గించి బాధ్యత రాజేష్ గారికి కూడా ఉంది. అలాగే ఈ స్కూల్ విషయంలో నేనైతే టైలు బుక్స్ కూడా మీరు ఇస్తున్నారో, ఒకవేళ ఎవరికైనా స్టూడెంట్స్కి కానీ ఎవరికి లేకపోతే నా డబ్బులతో నేను కొనిస్తాను. మేము హెచ్ఎం గారు మీరు చాలా మన స్కూల్లో అలా మీరు ఏంటంటే మీరు చెప్పొద్దు. అది ఏమైనా కావాలి నేను ఆర్థికంగా నేను నా వంతు సహకారం ఇప్పుడే కాదు, స్కూల్ ఉన్నాను చెప్పు, మనం ఉన్నాను చెప్పు, నా వంతు సహకారం నేను ఎప్పుడు స్కూల్కి చేస్తూ ఉంటాను. ఏదైతే ప్రభుత్వం మరి మన పేదవారికి ఏదైతే ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ఉండాలని వాళ్ళు కూడా యూనిఫాము, టై, షూస్ వేసుకుని మరి మీరు కూడా ఇంటికాడ నుంచి రోడ్డు మీద వస్తున్నప్పుడు అందరూ చూసి ప్రైవేట్ గవర్నమెంట్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్ కూడా ఉన్నాయని మంచి ఆలోచనతో మీలో కూడా ప్రైవేట్ స్కూల్లో చదవకుండా గవర్నమెంట్ స్కూల్లో కూడా మాకు అన్ని పుస్తకాలు ఇవన్నీ లభ్యమవుతున్నాయి. కాబట్టి మరి మీరు అందరూ కూడా మంచి ఉన్నత స్థానాలకి చదువుకుని మరి మీరు కూడా 10 మందికి ఉపయోగపడేలాగా స్టూడెంట్స్ అందరూ ఉండాలి. అలాగే టీచర్స్ అందరూ కూడా ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారంటే చాలా ఆనందకరం. మీరు కూడా మంచి పోటీలు పెట్టి పిల్లల్ని తీర్చిదిద్దవలసిన ఘనత. ఈరోజు ఏదైతే తాడేపల్లి నియోజకవర్గ డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మరి ఆయన ఎమ్మెల్యే కాకముందు కూడా సుమారు చాలామందికి మరి ఆయన ఇంటికి ఎవరైనా విద్యార్థులు లేనివారు వస్తే మరి ఆయన ఎన్నో డబ్బులు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా లోటస్ స్కూల్లో సుమారు 30 మంది విద్యార్థులకి సుమారుగా ప్రతి సంవత్సరం కూడా ఆయన ఉచితంగా మరి విద్యార్థులకి లోటస్ స్కూల్లో చదివించడం. ఆ లోటస్ స్కూల్ కూడా మరి ఏదైతే పేదవారికి తక్కువలో ఆ స్కూల్ కూడా నడపడం నిజంగా బొలిశెట్టి రాజేష్ గారు వారి కుమారుడిగా ఐకాన్గా మంచి పేరు తెచ్చుకోవడం మా అందరికీ ఆనందకరం అని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు ప్రైవేట్ పాఠశాలతో పాటు గవర్నమెంట్ స్కూల్స్ కూడా పోటీగా వారితో చదువుకోవాలనే ఉద్దేశంతో మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరికీ పుస్తకాలు కానీ అలాగే బ్యాగులు అన్నీ ఏర్పాటు చేసి వీళ్ళు మంచి అభివృద్ధి, మంచి చదువుకొని మంచి ఉన్నత చదువుల్లో ఇలా ఉండాలని మన ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఈరోజు ప్రైవేట్ పాఠశాలల కన్నా ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు కానీ అందరూ కూడా మంచి క్వాలిఫైడ్ టీచర్స్ తోటి ఇక్కడ ఏర్పాటు చేస్తారు. దానికి ఏంటంటే మనకు తెలియక గవర్నమెంట్ స్కూల్లో అయితే ఏదో తక్కువగాను, ప్రైవేట్ స్కూల్ అయితే ఎక్కువగాను భావిస్తాం. కాకపోతే మాస్టర్లు వచ్చినా, టీచర్స్ వచ్చినా అది అన్నీ కూడా మన గవర్నమెంట్ స్కూల్లోనే వాళ్ళకన్నా ఉన్నతమైన టీచర్లు ఇక్కడ ఉంటారు. దాన్ని ఉపయోగించుకొని పిల్లలందరూ కూడా ఉన్నత చదువులు చదివించాలని నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. ప్రతి కౌలు రైతు ఆర్బీకే ద్వారా కౌలు కార్డులు తీసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ఆర్ఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం ఆయన టీసీసీ న్యూస్తో మాట్లాడారు. కౌలు కార్డులు ఇచ్చే ఏర్పాట్లు ఆర్బీకేలో చేశామన్నారు. గ్రూపుల ద్వారా రుణాలకు తుఫాను నష్టం, 0% వడ్డీ ఇన్సూరెన్స్ రాయితీపై యంత్ర పరికరాలను కౌలు కార్డు ముఖ్యమన్నారు. ఈ అవకాశాన్ని కౌలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కౌలు రైతులకి తెలియజేసేది ఏంటంటే, ప్రతి కౌలు రైతు ఆర్బీకే ద్వారా కౌలు కార్డు తీసుకోవాలి. దానికి సంబంధించి కౌలు కార్డులు ఇచ్చే ఏర్పాట్లు కూడా ప్రతి ఆర్బీకేలో చేసి ఉన్నాం. అందుకని ప్రతి రైతు కూడా కౌలుదారుడు కౌలు కార్డు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ కౌలుదారులకి మనం ఈ గ్రూపుల ద్వారా, ఆర్ఎంజీ గ్రూపులు కానీ, జేఎల్జీ గ్రూపుల ద్వారా కానీ, ఇండివిజువల్గా కానీ లోన్లు ఇప్పించే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇమ్మీడియట్లీ కౌలు కార్డు తీసుకోండి. ఈ సంవత్సరం మొత్తం మనకి ఏ తుఫాన్ వచ్చినా, 0 వడ్డీ వచ్చినా, ఇన్సూరెన్స్ రావాలన్నా, రాయితీపై పరికరాలు కానీ, విత్తనాలు కానీ రావాలన్నా అన్నిటికి కూడా మరి కౌలు కార్డు అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి కౌలు రైతు కౌలు కార్డు తీసుకోవాలని వ్యవసాయ శాఖ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో వేంచేస్తున్న శ్రీ కోట సత్యమ్మ తల్లిని ఏపీ అప్సడా మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురామనాయుడు దర్శించుకునే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాడేపూడెం జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఆరుల గ్రామ సర్పంచి సతీష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాసును బుధవారం నియోజకవర్గంలో పలు సంఘాలకు చెందిన నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఆటో యూనియన్ నాయకులు, మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్, ఆశా వర్కర్స్, పెంటపాడు రూరల్ మండలం పట్టణ టీడీపీ జనసేన కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. సమస్యలపై వినతి పత్రాలు అందించారు. పార్టీలు కాదు, ప్రజలు పని చేయాలి కదా. మనం ఇబ్బంది పడుతున్నారు కదా, లైట్లు లేకుండా వర్షాకాలం. పుస్తకాలు పంపించండి ఏదో స్కూల్కి. అలాగే చూడండి. డ్రగ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాదక ద్రవ్యాల రవాణాకు బేవడలో సిఐ రవికుమార్, ఎస్ఈబిసిఐ గిరిజా సత్యకుమారి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం బుధవారం భీమడోలులో నిర్వహించారు. భీమడోలు ఎస్ఈబి పోలీస్ శాఖ సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర కళాశాల విద్యార్థులతో డ్రగ్స్, ఉమెన్ ట్రాఫికింగ్పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో భీమడోలు ఎస్ఐ సుధాకర్, ఎస్ఈబిఎస్ఈ జీవి లక్ష్మి, శ్రీ వెంకటేశ్వర కళాశాల ప్రిన్సిపల్ బొమ్ము రవికుమార్, కోఆర్డినేటర్ నాగరాజు, శశికాంత్, పోలీసు ఎస్ఈబి సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు జూన్ 26 అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం మరియు మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం కూడా. ఈ రోజు నిజానికి ఇది ప్రతి సంవత్సరంలో ఒక రోజు కాదు, ప్రతి రోజు అవేర్నెస్ గా ఉండవలసిన సమయం ఇది. ఇదివరకు నార్కోటిక్ డ్రగ్స్ అంటే కొకైన్, హెరోయిన్ అలాంటి కాస్ట్లీ డ్రగ్స్ పెద్ద పెద్ద సిటీస్, మెట్రో సిటీస్ లో పబ్లోనే ఉండేవి అని అనుకుంటున్నారు. కానీ ఇటీవల కాలంలో గంజాయి పెద్ద పెద్ద సిటీలకే కాదు, మారుమూల ప్రాంతాల్లో హై స్కూల్, కాలేజ్, చివరికి బిలో హై స్కూల్ పిల్లలు కూడా అలవాటు పడుతున్నారన్న వార్తలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇది స్కూల్ నుంచే అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి గత 5 సంవత్సరాలుగా కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఇప్పుడు కూడా గంజాయి మీద ఉక్కుపాదం మోపడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. దీని మొదలుగా ముఖ్యంగా పిల్లలు, చదువుకునే పిల్లల్ని అవేర్ చేస్తే గంజాయి, మత్తుమందులు బానిస అవ్వకుండా వాళ్ళ భవిష్యత్తు బాగుండడం కోసం, మన దేశ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కళ్ళు ఇది ఒక సామాజిక రూపంగా కృషి చేయాలని కోరుకుంటున్నాం. ఎవరికైనా సరే గంజాయి, మత్తుమందుల గురించి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము తగు చర్యలు తీసుకుంటాం. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం, అదేవిధంగా హ్యూమన్ ట్రాఫికింగ్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ డే సందర్భంగా ఈరోజు స్థానిక భీమడోలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ మన స్థానిక వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ అందరితోని, వాళ్ళ స్టాఫ్, స్టూడెంట్స్ అందరితో కలిసి ఒక ర్యాలీ, అదేవిధంగా మానవహారాన్ని నిర్వహించడం జరిగిందండి. ముఖ్యంగా డ్రగ్స్ వినియోగం వల్ల వచ్చేటువంటి ఉపద్రవాలపై అవగాహన కల్పించడంలో భాగంగా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ గా ఇది చేపట్టడం జరిగింది. డ్రగ్స్ కి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడంతో పాటుగా మాదక ద్రవ్యాల లేనటువంటి సమాజాన్ని నిర్మించడంలో భాగంగా ప్రతి ఒక్కరూ వారి వంతు పాత్ర పోషించడానికి గాను ఈ కార్యక్రమంలో అవగాహన కల్పించడం, అదేవిధంగా వాళ్ళని భాగస్వాములు చేయడం కూడా జరుగుతుందండి. ఈ రోజు వీళ్ళకి ఒక చిన్న ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వం అందిస్తున్న పుస్తకాలు, కిట్స్ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జనసేన నాయకులు బొలిశెట్టి రాజేష్ అన్నారు. బుధవారం స్థానిక కడకట్ల 32వ వార్డు మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థులకు కిట్స్, పుస్తకాల పంపిణీ జరిగింది. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రామిశెట్టి సురేష్, జనసేన గౌరవ అధ్యక్షులు అడబాల నారాయణమూర్తి, పట్టణ అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, రామిశెట్టి వెంకటేశ్వరరావు, నీలపాల దినేష్ యాదవ్, బడేటి శివాజీ, పిల్ల నాగ శ్రీనివాస్, ధర్మాజీ నాని, చిన్ని, మధుశ్రీ తదితరులు పాల్గొన్నారు.
మన స్కూలు మన బాధ్యత అనే విధంగా అందరూ పనిచేయాలని జనసేన నాయకులు బొలిశెట్టి రాజేష్ పేర్కొన్నారు. బుధవారం రూరల్ మండలం పొలాయిగూడెం మండల స్కూలులో పుస్తకాలు కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రస్తుత శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ నేతృత్వంలో స్కూల్స్ అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఎంఈఓ జ్యోతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అభినందనలు తెలుపుతున్నారు. పిల్లలందరికీ పౌష్టికాహార విషయాల ఉద్దేశంతో వాడడం జరుగుతుంది. అవన్నీ కూడా మీరు చెక్ చేసుకుని వాటికి అట్టలు వేయించి చక్కగా నీట్గా తయారు చేయించండి. థ్యాంక్ యూ మేడం. శాఖాధికారిగా నా యొక్క బాధ్యతగా యాక్చువల్గా ఇది ఒక వారం రోజుల నుంచి జరుగుతున్న ప్రోగ్రామ్. ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్. ఆల్రెడీ ఎమ్మెల్యే గారు స్టార్ట్ చేయడం జరిగింది. మేమందరం కేవలం ఒకసారి ఆ పేరుతో ఒకసారి స్కూల్ కూడా విజిట్ చేసినట్టు అవుతుందని వచ్చాం తప్ప ఈ ప్రోగ్రామ్ అయితే మాత్రం కంప్లీట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాబట్టి ఇక్కడున్న స్థానిక ఇన్ఛార్జెస్ కానీ స్థానిక మన నాయకులే దీనికి ముఖ్య అతిథులు. వాళ్ళ చేత ఇది చేయించాలని నేనైతే అనుకుంటా ఉన్నాను. అయితే వాళ్ళు రమ్మన్నారు కాబట్టి నేను ఇక్కడ రావడం జరిగింది. అలాగే నిజంగా కూడా రాజేష్ సురేష్ గారు అన్నట్టు ఇక్కడ మనకి ఫర్దర్గా ఈ స్కూల్కి ఏదైనా అవసరం, ఏదైనా మనం డెవలప్ చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి తగ్గ మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి సార్. మీరు ఖచ్చితంగా దాని మీద ఎమ్మెల్యే గారు ఆలోచించడం జరుగుతుంది. దాని మీద వెంటనే ఏదైనా ఒక స్టెప్ తీసుకుని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మనం అందరూ కలిసి చేద్దాం. దానికోసం మాత్రం తెలియజేయడం కోసం మాత్రం నేను వచ్చాను. నా బాధ్యతగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వచ్చినా సరే మరి ఒక రంగా చెప్పాలంటే ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి మరి కడకట్ల ఆయన అర్థం చెప్పాలి. ఎందుకంటే 2019లో కూడా మరి ఆయనకి చక్కటి మెజారిటీ ఇవ్వడం జరిగింది. 35 వార్డులు లెక్కేస్తే కడకట్ల కూడా మరి జనసేన పార్టీ మెజారిటీ ఇవ్వడం జరిగింది. అలాగే మొన్న కూడా మరి ఇంచుమించు 1100 మెజారిటీ కూడా రావడం జరిగింది. మరి ఏ కార్యక్రమం పెట్టినా ఏ ప్రోగ్రామ్ చేసినా ఎవరికి సాయం కావాల్సిన మరి వారు మరి ఎమ్మెల్యే గారు ముందుండే వ్యక్తి అయినా ఆయన అడుగుజాడల్లో మరి వాళ్ళ తనయుడు బొలిశెట్టి రాజేష్ గారు మరి ఆయన అడుగుజాడల్లో కార్యకర్తలకు కానీ లేదా ఎవరికైనా ఏ విధమైన ఇబ్బంది వచ్చినా సరే ఆయన కూడా మరి ఆయన అన్నదానాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి ఈ స్కూల్కి కావాల్సినటువంటి అవసరాలు ఏమైనా ఉంటాయంటే మరి మాస్టర్ గారు రమేష్ గారు మరి ఆయన దృష్టిలో పెట్టి ఏమన్నా ఉంటే మరి ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టి మనం చేసుకుందాం అని చెప్పి అనుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన టీచర్స్కి అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి మాజీ కౌన్సిలర్ రామశెట్టి సురేష్ గారు అలాగే పట్టణ జనసేన అధ్యక్షులు వద్దంపల్లి కాశీ గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విశేషం ఎంత పిల్లలందరికీ కూడా ఈ కిట్స్ ప్రతి గ్రామంలో కూడా ప్రతి స్కూల్లో కూడా కిట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఇవాళ ప్రభుత్వం మారింది. మన బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని చెప్పి కోరుకుంటూ మరి శ్రీనివాస్ గారు ఒకటే చెప్పేవారు, చదువుకోవడానికి కానీ ఎవరు ఇబ్బంది పడకూడదు, అలాగే ఆకలితో నియోజకవర్గంలో ఎవరు ఉండకూడదు అనే ఒక స్లోగన్ మీద మరి జన సైనికులు అందరూ కూడా పనిచేస్తున్నారు. అలాగే వారి ఆశయాలకు అనుగుణంగా మా కమిటీ వాళ్ళందరం కూడా వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ఉద్యోగంగా ఈ తాడేపల్లి నియోజకవర్గం అభివృద్ధిగా కృషి చేస్తామని చెప్పి సభాముఖంగా. కానీ ఇప్పుడు ఈ విద్యా సంవత్సరం మనం స్టార్ట్ అయింది అనగానే ఒక కొత్త క్లాస్లోకి మీరు అటెండ్ అయ్యారు. లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్ ఉన్న వాళ్ళు ఇప్పుడు సెకండ్కి వచ్చారు. లాస్ట్ ఇయర్ 6th ఉన్న వాళ్ళు ఇప్పుడు 7th క్లాస్కి వచ్చారు. సో క్లాస్ పెరిగింది, మీకు ఏజ్ పెరిగింది, క్లాస్ పెరిగింది, హైట్ కూడా పెరుగుతుంటారు కదా. సమ్ చేంజెస్ కనిపిస్తున్నాయి. సో దానికి తగ్గట్టుగానే మన యొక్క యాటిట్యూడ్, బుద్ధి కూడా కొంచెం చేంజ్ అవ్వాలన్నమాట, మారాలి. ఇంకా కొంచెం మంచిగా తయారవ్వాలి, మంచిగా చదువుకోవాలి. లాస్ట్ ఇయర్ చేసినవి పొరపాట్లు మన ఈ సంవత్సరం జరగకూడదు. సరిగ్గా చదవలేదేమో చాలా విద్యార్థులకి ఉచితంగా టెక్స్ట్ బుక్స్ పంపిణీ అనేది జరుగుతుంది. NT బుక్స్ అంటాం, నేషనల్ టెక్స్ట్ బుక్స్ అవి, అవి ఫ్రీ టెక్స్ట్ బుక్స్ అవి. వాటితో పాటు కొన్ని కిట్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. బ్యాగ్స్ మీరు కొనుక్కోవాల్సిన అవసరం లేదు, షూ కొనుక్కోవాల్సిన అవసరం లేదు, యూనిఫామ్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ కూడా స్కూల్లోనే ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది.
ఈ స్టూడెంట్ కిట్ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారు ప్రతి స్కూల్లో, ప్రతి మండలంలో. అయితే మన బాధ్యత తల్లిదండ్రులు కూడా ఉన్నారు కాబట్టి ఇందాక ఒక మాస్టర్ గారు చెప్పినట్టుగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. విద్యార్థులు బాల్యం నుండే విద్య పట్ల శ్రద్ధ కలిగి ఉండాలని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ పేర్కొన్నారు. స్థానిక 14వ వార్డు నవారపేట బన్సీలాల్ ఎలిమెంటరీ స్కూల్లో విద్యార్థులకు కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో 14వ వార్డు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. పట్నంలో మాంసం దుకాణాలు తనిఖీ చేసిన ఫుడ్ ఇన్స్పెక్టర్ సుందర్రామరెడ్డి టీసీసీ న్యూస్తో మాట్లాడారు. బుధవారం పట్నంలో మాంసం దుకాణాలను భీమవరం ఫుడ్ ఇన్స్పెక్టర్ సుందర్రామరెడ్డి తనిఖీలు చేశారు. కుళ్ళిన మాంసం అమ్మారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు జరిగాయి. తనిఖీలు చేసిన ఫుడ్ ఇన్స్పెక్టర్ సుందర్రామరెడ్డికి పశ్చిమ గోదావరి జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబరు ఏఆర్కే హనుమంతరావు ధన్యవాదాలు తెలిపారు. మాదక ద్రవ్యాల వల్ల పడి విలువైన జీవితాలను పాడు చేసుకోవద్దని తాడిపోవడం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ మద్దాల శ్రీనివాస్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్, లెక్చరర్లు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. సంకష్టహార చతుర్థి సందర్భంగా మంగళవారం సాయంత్రం ఏలూరు రోడ్డు వినాయకుని ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మాజీ శాసనసభ్యులు ఈలి వెంకట మధుసూదన్ రావు నాని పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పురోహితులు స్వామివారికి అభిషేకం నిర్వహించారు. కింద కూర్చోట్లేదు, లోపల ఒకసారి రండి నాన్న, ఒకసారి రండి, ఒకసారి నిత్యభుష్టాంగరేషిణీం ఈశ్వరేకం సర్వభూతానాం తామిహోపభయే శ్రియం శ్రీగంధం జంధనోర్మితం ప్రతిగృహ్యతాం శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామినే. పైడి బాలగోత్రోద్భవస్ అర్జునానాం దైస పద్మజ్యోతీనాం దైస్య సాయి తేజానాం దైస లలిత నాగసాయినాం దైస ఋత్విక్ సత్యదేవనాం దైస విదేశీ ప్రయాణమస్తో చౌతాల కాళకాలాయ రూపాయ నీలగ్రీవాయ మంగళం. జై బోలో గణేష్ మహారాజ్ కే జై, బోలో గణేష్, హర హర మహాదేవా, జై శంకర భగవాన్ కే. రాజాయ ప్రజయ సాహినే నమయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామినే నమో నమః. ఈరోజు సంకష్టహర చతుర్థి మంగళవారం రావడం చాలా విశేషం. ఎందుకంటే మంగళవారం అనేటటువంటిది మరలా వచ్చే సంవత్సరం వరకు కూడా ఈ మంగళవారం రావడం అనేది జరగదు. కావున ప్రతి భక్తులు కూడా సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి ఏకశిల మీద ఉన్నటువంటి మా విగ్రహాన్ని అందరూ కూడా దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఏ కోరికలున్నా కూడా మనసులో నెరవేరుతాయి. మంగళవారం సంకష్టహర చవితి రావడం అనేటటువంటిది ఈ అంగారక గ్రహ సహిత అంగారక గ్రహంలో ఈ యొక్క అంగారక గ్రహ ప్రభావం ఏమిటంటే
శత్రుబాధలు ఉండవు, నరగోళ్ళు ఉండవు. అలాగే సంతాన విషయంలో తొందరగా సంతానం కలగడానికి, అలాగే వివాహం కాని వారికి తొందరగా వివాహం జరగడానికి, అలాగే ఏ విషయంలోనైనా కూడా వెంటనే వాని పని జరగడానికి, ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి తొందరగా ఇల్లు కట్టుకోవడం కానీ, నరదిష్టి ఉన్న ఏ పనులు అనుకున్నా ముందుకు వెళ్ళక గురుగారు ఇబ్బందులు పడుతున్నాయనేటటువంటి వారు ఈ అంగారక గ్రహ సహిత సంకష్టార చవితిలో ఏ భక్తులైతే పాల్గొంటారో వారందరి కోరికలు కూడా ఈ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని ఈ అభిషేకంలో పాల్గొన్నంత మాత్రానే వారి కోరికలన్నీ కూడా నెరవేరుతాయని భక్తులకి తెలియజేయడం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల మేనేజ్మెంట్స్ అసోసియేషన్ కోశాధికారిగా శ్రీ వాసవి ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలల అధ్యక్షులు గ్రంథి సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఏపీ బ్యాంక్ ఉద్యోగుల సంఘ నాయకులు ఎస్ఎస్ ప్రసాద్ అభినందనలు తెలిపారు. సంకష్టహార చవితి సందర్భంగా స్థానిక రామచంద్రపేట శ్రీకృష్ణ యోగ జైన మందిరంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభయ గణపతి స్వామికి ప్రత్యేక పూజలు ఆలయ అర్చకులు ఆదూరి సాయికర్ నిర్వహించారు. హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. మందిర కార్యదర్శి ఇందుకూరి మోహన్ రాజు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాలలో మేడపాటి నాగలక్ష్మి, నక్కా రామలక్ష్మి, మారిశెట్టి వెంకటలక్ష్మి, రాజలక్ష్మి, వేముల రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.